ఈ 28%లో ఏమున్నాయంటే లగ్జరీ గూడ్స్, అంటే ఎక్కువ కొనుగోలుదారు ఉన్న వారికి సంబంధించిన లగ్జరీ గూడ్స్, కార్లు, సిమెంటు, ఇలాంటివి ఉన్నవి. దీనికి ఈ లగ్జరీ గూడ్స్కి 28%తో పాటు సెస్ అనేది కూడా కలెక్ట్ చేస్తారు. ఈ కూల్ డ్రింక్స్ కూడా 28%లో ఉన్నవి. ఇవి కాకుండా పెట్రోలు, ఆల్కహాల్ లాంటివి నాన్ జిఎస్టీ గూడ్స్ అంటారు. ఇవి ప్రస్తుతం జిఎస్టీ పరిధిలో లేవు. సో ఇది ప్రస్తుతం యొక్క జిఎస్టీ యొక్క పరిస్థితి. సరే, మరి ఏం సంస్కరణలు తీసుకురాబోతున్నారు ఈ జిఎస్టీలు అంటే, ఈ 4 స్లాబుల్ని 2 స్లాబులుగా కుదించబోతున్నారు. అంటే 2 స్లాబ్స్ అంటే 5, 18 ఉంటాయి. మధ్యలో ఉండే 12 స్లాబులు 5, 18 ఉంటాయి. మధ్యలో 2 స్లాబులు వెళ్ళిపోతాయి. అవేంటంటే 12%, 28%. 28% ఉన్న స్లాబ్లో ఉన్న గూడ్స్ అన్నీ 18%లోకి వెళ్తాయి. 12% స్లాబ్లో ఉన్న వస్తువులు, సేవలు అన్నీ 5%లోకి వస్తాయి. ఎప్పుడైతే 12%లో 5%లోకి వచ్చి 28, 18లోకి వస్తే అది మీకు అందరికీ తెలిసిందే, అన్ని రేట్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీ రేట్లు తగ్గించబడుతున్నాయి. దానివల్ల ప్రజలకు చాలా వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అందుబాటులో కంటే రేట్లు తగ్గుతాయి. రేట్లు తగ్గించాల్సిన ప్రస్తుతం ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో ఈ యొక్క ట్యాక్స్ రేట్ తగ్గించే యొక్క బెనిఫిట్ని ట్యాక్స్ పేయర్కి పాస్ ఆన్ చేయాల్సిన అవసరం ప్రతి వ్యాపారస్తులకు ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులు ధరలు తగ్గవనే భయం లేదు.